presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగంలో నిలకడైన అభివృద్ధి కనిపిస్తోంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ జోరందుకోవటం, ప్రభుత్వాల స్థిరమైన విధానాలు, ధరలు నిలకడగా కొనసాగుతుండటం బయర్లకు సానుకూలంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ ట్రెండ్స్ రియాలిటీ సెక్టార్కు అనుకూలంగా ఉండటంతో డెవలపర్స్ కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టైంలో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్తో మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన అమ్యూనిటీస్తో సూటబుల్ బడ్జెట్లో అన్ని అప్రూవల్స్తో ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయి. ఇందుకోసం తెగ కష్టపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. రియాలిటీ రంగానికి సరైన మార్గనిర్దేశం చేస్తూ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ ను ఏకతాటిపై నడిపిస్తూ రియాలిటీ సెక్టార్ ప్రగతి పదంలో కీలకంగా వ్యవహరిస్తోంది నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో. నారెడ్కో తెలంగాణ చాప్టర్ మంత్లీ జనరల్ బాడీ మీటింగ్ రీసెంట్ గా హైదరాబాద్ లోని హయాత్ ప్యాలెస్ లో జరిగింది. నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ మేకా విజయసాయి గారు, సెక్రటరీ జనరల్ కె శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్ కు తెలంగాణ వ్యాప్తంగా బిల్డర్లు, డెవలపర్లు, రియాలిటీ రంగ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో రియాలిటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై నారెడ్కో సమావేశంలో ఐఐఎంసి హైదరాబాద్ డిప్యూటీ రిజిస్ట్రార్ నిక్షిత నిరంజన్ గారు, అలాగే ఆశ్రయ డెక్కన్ చాప్టర్ సిటిటిసి చైర్ డాక్టర్ సందీపని వజ్జి గారు మాట్లాడారు. అన్విత బెల్ట్ ప్రో సంస్థ భాగస్వామి బొప్పన అచ్యుతరావు గారితో పాటు ఏ కళ్యాణ్ బాబు గారు, వి నందకిషోర్ గారు ఆతిథ్యం అందించారు. Today we are going to have some guest speaker sessions by Ms. Nikshita Niranjan, Deputy Registrar, International Arbitration and Mediation Center, Hyderabad. She plays a key role in managing complex dispute resolution proceedings, shaping institutional policies and driving strategic collaborations. She has been instrumental in leading IAMC initiatives including RERA mediations, the development of IAMC's e-case filing system and organizing flagship events, training programs and webinars to promote alternative dispute resolution. She also actively collaborates with the law schools across India, engaging in panel discussion, organizing workshops and facilitating internships to nurture the next generation of dispute resolution professionals. And in all our agreements in future, wherever you want to have your arbitration decided, you put the place of arbitration and mediation also. Thank you. We're here to inform and build awareness to everybody about how there are alternate mechanisms than going to court. So IAMC was set up in Hyderabad in 2021 with the vision to basically promote alternate mechanisms which are arbitration and mediation. Any types of disputes does not necessarily have to go to court. It can be resolved through mediation and arbitration, and especially institution mediation and arbitration. So what is mediation? It's a voluntary process where both parties come together and a third person acts as the facilitator, the mediator, who resolves the disputes. And the entire process is voluntary, it's confidential, and a neutral person resolves it, and finally they enter into an agreement, and this agreement will be valid as a contract. Now in arbitration, it's a quasi-judicial process. Instead of going to court, the same process is done outside of court with a limitation period. The person who is appointed as the arbitrator will be appointed with the choice of the parties, and the arbitrator will be able to resolve your disputes and pass a award, which is similar to a court order judgment.
So these are the two mechanisms by which all kinds of disputes, with certain exceptions like criminal disputes and other matters which can't be resolved. So especially for real estate sector, any construction matters, any contract breaches that have happened, or disputes between buyer and vendors, buyer and landowners, so these disputes can come to IAMC for resolving. The whole process in institution, it's transparent, the costs are transparent. You have a fixed time limit to resolve your disputes. There's a lot of flexibility. Most important thing is, especially with mediation, is you have control over the outcome. What happens to your dispute, how you are settling it, you can come up with creative solutions. We really thank NAREDCO for this opportunity, and please feel free to visit our website. It's the International Arbitration Mediation Center, Hyderabad. For any more details, and you can contact us through the details on the website. Thank you. NAREDCO ఎవ్రీ మంత్ వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్స్లో ఒక నాలెడ్జ్ సెషన్ కంపల్సరీగా పెడతారు. సో సస్టైనబిలిటీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి, సో వాళ్ళు సస్టైనబిలిటీ మీద యాక్చువల్ పారామీటర్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఇవాళ. అండ్ ఇవాళ నేను ఆ సెషన్ ఇవ్వడం జరిగింది, అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ, అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంతకు ముందు కూడా నేను చాలా NAREDCO మీటింగ్స్కి వచ్చాను. ప్రతిసారి ఐ కీప్ లెర్నింగ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ దట్ NAREDCO తెలంగాణ ఈస్ డూయింగ్. అండ్ ఐ విష్ ఇంకా ఇట్లా చాలా సెషన్స్ జరుగుతాయి అండ్ ఇంకా ఎన్నో చేస్తామని. అండ్ ఆల్సో NAREDCO ఈజ్ యాక్చువల్లీ సైనింగ్ MOUs, చాలా మందితో MOUs కూడా సైన్ చేస్తున్నారు, లైక్ విత్ టెక్నికల్ బాడీస్. లాస్ట్ టైం ఇప్పుడు ఆశ్రేతో MOU జరిగింది, అండ్ ఆ MOU జరిగిన తర్వాతే మాకు ఇట్లా సస్టైనబిలిటీ మీద ఒకటి కావాలి అని అడిగారు వాళ్ళు, అండ్ ఎయిర్ కండిషనింగ్ మీద కావాలన్నారు, అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో ఒక మీటింగ్ని ఎక్కువ పర్పస్ఫుల్గా చేసుకుని డెవలపర్స్కి ఇంకా నాలెడ్జ్ అందించాలి అని వాళ్ళు ట్రై చేస్తున్న విధానం చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. NAREDCO తెలంగాణ ఒక ప్రొఫెషనల్ బాడీగా ఇప్పటివరకు తన ఇండస్ట్రీ క్యాప్టెన్సీని చూపించుకుంటూనే ఈ రోజున జరిగినటువంటి మీటింగ్లో చక్కగా ఆర్బిట్రేషన్కు సంబంధించినటువంటి మ్యాటర్స్ మీద అందరి మెంబర్స్కు అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏదైతే జస్టిస్ రమణ గారి ఇనిషియేటివ్ తోటి హైదరాబాద్లో ఏదైతే స్టార్ట్ అయిందో దానికి సంబంధించి ఈ రోజున చక్కటి ప్రజెంటేషన్లో మెంబర్స్ అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి NAREDCO తెలంగాణ పూనుకుంది. అలాగే మనకు గ్రీన్ బిల్డింగ్ అంటే నెట్ జీరో అనేది ప్రపంచవ్యాప్తంగా మనం నెట్ జీరో వైపు వెళ్తున్నాము. దానికి సంబంధించిన దాంట్లో కూడా ఆశ్రయ్ వాళ్ళ తరఫున ఒక ప్రజెంటేషన్ ఈ రోజున ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్రీన్ బిల్డింగ్ కానీ లేదా మనము బిల్డింగ్ మెటీరియల్ వాడుతున్నప్పుడు ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మెటీరియల్ని ఎందుకు వాడాలనే దాని మీద కూడా ఒకటి చక్కటి ఆ ప్రజెంటేషన్ ఒక ఓరియంటేషన్ మెంబర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. అంటే NAREDCO తెలంగాణ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పాలసీ మేకింగ్ వీటన్నిటినీ కాకుండా మెంబర్స్ అందరికీ సంబంధించిన ఒక అవేర్నెస్ను, వాళ్ళకి ఎడ్యుకేషన్ను, ఒక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ను, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ను మెంబర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంతమంది మెంబర్స్ వచ్చేసి చక్కటి నాలెడ్జ్ సెషన్ ఆనందించడం అండ్ ఎడ్యుకేషన్ తీసుకోవడం కూడా జరిగింది ఈ రోజున. నచ్చిన చోట మెచ్చిన సొంతిల్లు అనేది అందమైన కళ. ఈ కళను నిజం చేయడానికి ఎక్కడెక్కడ తిరిగి ఎంతో శ్రమ పడాల్సిన అవసరం లేకుండా టైమ్స్ గ్రూప్ ఓ భారీ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో 2025 పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ జూన్ 21, 22 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరగనుంది. ప్రీవియస్ ఈవెంట్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ ఏడాది జరగబోయే ఈ ఈవెంట్ పై అప్పుడే బస్ పెరిగిపోయింది. తెలంగాణకు చెందిన ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు అంతా పాలు పంచుకోనున్నారు. ప్రముఖ రియాలిటీ సంస్థలు ఈ ఈవెంట్ కు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నారు. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ టేస్ట్. సొంతింటి విషయంలో ఈ టేస్ట్ మరింత డిఫరెంట్గా ఉంటాయి. పీస్ఫుల్ లొకేషన్, ర్యాపిడ్ డెవలప్మెంట్, గ్రీనరీ అండ్ ఎన్వైరన్మెంట్, ఇలా ఒక్కొక్కరి చాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. అన్నిటికీ ఒక చోట ఆన్సర్ దొరకటం, ఒక డెస్టినేషన్ ఉండటం సాధారణ విషయం కాదు. కస్టమర్ల ఇంట్రెస్ట్లు క్షుణ్ణంగా తెలిసిన సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. రియాలిటీ రంగంలో ఇంతటి అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ 20 వసంతాల ప్రయాణం పూర్తి చేసుకున్న అరుదైన సంస్థ నిఖిల. నిఖిల సంస్థ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ రీసెంట్ గా జరిగాయి. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ కే కొత్త జోష్ నింపే రేంజ్ లో ఈ ఈవెంట్ హిట్ అయింది. కస్టమర్లు, సంస్థ అభిమానుల నుంచి అపూర్వ ఆదరణ అందుకున్న నిఖిల సంస్థ 20 వసంతాల మైలురాయి తర్వాత మరింత ప్రెస్టీజియస్ అండ్ అట్రాక్టివ్ గా నిలిచేలా కొత్త ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది. ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా
బ్యూటీలో తిరిగే లేకుండా విలాసానికి నివాసంలా లగ్జరీ అండ్ లావిష్ హౌసింగ్ ప్రాజెక్టులను నెక్స్ట్ లెవెల్ అనిపించేలా తీర్చిదిద్దడం నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కే సాధ్యం. 20 వసంతాల విజయవంతమైన ప్రయాణంతో ఎన్నో కుటుంబాల సంతోషాలకు చిరునామాగా నిలిచింది. సమున్నతమైన కొత్త లక్ష్యాలతో ముందుకెళుతోంది. పాతతరం విలువలతో కొత్త తరం ఆకాంక్షలను జోడిస్తూ మరిన్ని ఆణిముత్యాల్లాంటి ప్రాజెక్టులతో కస్టమర్లను మెప్పించడానికి సిద్ధమైంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఒక ఆణిముత్యం లాగా, ఒక డైమండ్ లాగా ఉండాలని మేము స్ట్రిక్ట్ గా కన్స్ట్రక్షన్ చేసి ప్రామిస్ చేసిన విధంగా డెలివరీ చేస్తున్నాం. అలాగే మా కస్టమర్లు, దే ఆర్ ఆల్ ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్. నేను అందరిని అదే చెప్తున్నాను, యూఆర్ ఆల్ ఎన్సిడి ఫ్యామిలీ, వీఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ సమానం. నేను ఫ్యామిలీతో ఒక టూర్ వెళ్ళినప్పుడు మా వైఫ్ మేమందరం కూడా ఏదో మాటల విషయంలో నేను ఫోన్లు వస్తూ ఉంటే ఆమె ఏమంటే, నేను చెప్పాను నాకు ఫ్యామిలీ అంటే మొత్తం ఆల్ కస్టమర్లు, సప్లయర్లు, కన్సల్టెంట్స్, కాంట్రాక్టర్స్, మై లేబర్. ఈ భగవంతుడు ఆశీస్సులతో 20 ఏళ్ళు దీన్ని కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. Your association with NCD from how many years? 3 years. ఎలా అనిపిస్తుంది మీకు లైక్ NCD తో శ్రీనివాస్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం? లైక్ వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ది కంపెనీ? Genuine builders, focus oriented on giving more to customers. Not many developers have do that, and the way like Srinivasa Garu, I met him while doing the initial progression, so he was so humble and like so casual talking. So I like the way the people from the sales, everyone, so the way they communicated, it was like a personal touch more than like a business. Initially I never thought about settling in Hyderabad. Basically I'm from Chennai. The project I saw like 4 months before, decided ipude settle. We recently purchased at Royal Pavilion, and this is only the one project where we noticed the quality in the construction. Secondary, వీళ్ళు చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడం. జస్ట్ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాం, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వీ హ్యావ్ పేడ్ ది హ్యాపీ అమౌంట్. అండ్ హైలైట్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ ఏ కాంక్రీట్ జంగల్, పీపుల్ షుడ్ థింక్ టు స్టే ఇన్ దిస్ కైండ్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ. ఒక్కసారి బాల్కనీ నుంచి వ్యూ చూడండి, మీకు ఎంటైర్ హైదరాబాద్లో అలాంటి వ్యూ ఇంకోటైనా ఉంటే నన్ను రీచ్ అవుట్ అవ్వండి. సో దట్స్ హౌ I got motivated. Amenities top class. The highlight of this project is this. One of the highlight, the podium parking. I'm pretty excited that this will timely handover undi. So next year నేను మా తమ్ముడు కలిసి ఒకేసారి గృహప్రవేశం చేసుకోవాలి. ఓ వావ్, దట్స్ అంటే మీ మాటలో ఆనందం చాలా బాగా కనిపిస్తుంది. This is Bhagwat Gupta. I owned in Royal Pavilion Block A. Since 2 years I am seeing like Mr. Srinivas Garu. He is very loyal person, and moreover I will feel like my father actually. This is what I did notice since 2 years. I loved and I liked the venture, whatever that he has given the output. When I went there, he promised me like, did I get the same thing? He answered me, not 100%, 200%. So he promised like the same, which has delivered even now. Thank you so much. Welcome back to Sujan Media Real City. టైం చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఎన్నో మారిపోతూ ఉంటాయి. ఇదే టైంలో విలువలు కాపాడుకునే సంస్థకు బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ప్రతి కస్టమర్కు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తూ మోస్ట్ ట్రస్టెడ్ రియాలిటీ సంస్థగా బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. చక్కటి కమిట్మెంట్, సరైన ప్లానింగ్ తో కస్టమర్ల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది గిరిధారి. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతిపెద్ద విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 17-18లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో హై రైస్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేసేలా రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ప్రాస్పరా కౌంటీ అన్ని హంగులతో స్వాగతం పలుకుతోంది. 13.75 acres విశాల విస్తీర్ణంలో ప్రకృతి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చాలా ఈజీగా చేరుకోవడం తిరుగులేని అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.
ప్రైమ్ లొకేషన్ లో నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కూడిన హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. హలో ఎవ్రీబడి, హైదరాబాద్ లో ఉండే లైఫ్ స్టైల్ ని తెలంగాణ జిల్లాల మొత్తానికి అందిస్తున్న ద వన్ అండ్ ఓన్లీ కన్స్ట్రక్షన్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్. సో వీ హ్యావ్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ మిస్టర్ రఘుపతి రెడ్డి గారు విత్ us. Let us talk to him. హలో సార్, హాయ్. ఎలా ఉన్నారు? ఓకే, సో ఎప్పుడు మీరు మా ప్రేక్షకులకి సుపరిచితులు. హైదరాబాద్లో ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది అని ప్రతిసారి మీ మాటల్లో వింటూ ఉంటాం. సో లేటెస్ట్గా మీరు ఏమనుకుంటున్నారు సార్? హౌ ఇస్ ద రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్? ప్రతి గవర్నమెంట్ తీసుకున్న చర్య, చంద్రబాబు నాయుడు కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి వరకు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. హైదరాబాద్ వన్స్ అపాన్ వన్ టైం 20-30 కిలోమీటర్స్ రేంజ్, రైట్, నౌ 60-70 కిలోమీటర్స్ రేంజ్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి దాంతో పాటు ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు కొత్తగా మనం ట్రిబులర్ అనేది కూడా ఒక కనెక్టివిటీ వస్తుంది. వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్ సిటీ ఆల్సో డెవలప్ అవుతుంది. మద్రాస్ ఉంది, పోర్ట్ సిటీస్, బాంబే ఉన్నది, పోర్ట్ సిటీస్. హైదరాబాద్ బిగ్గెస్ట్ ఇన్కమ్ ఏంటంటే రెండు నంబర్ 1 వచ్చేసి ఐటీ, సెకండ్ వచ్చేసి మెడికల్. దాంతో పాటు ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొత్త కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయిపోతే ఆ కంపెనీస్ తో పాటు మనకు వేర్ హౌసెస్ అదొక సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, ఇండస్ట్రీస్ అదొక సిస్టమ్. అట్లా హైదరాబాద్కు చాలా ఫ్యూచర్ ఉన్నది. దాంతో పాటు ఎన్నో సార్లు నేను చెప్పడం జరుగుతుంది, హైదరాబాద్ ల్యాండ్ ప్రైజెస్ విత్ ఇన్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మనం క్యాల్కులేషన్ చేసుకుంటే 200-300 టైమ్స్ ల్యాండ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయినాయి. సో మా గిరిధారి కన్స్ట్రక్షన్ విజన్ ఏంటంటే ఏ ఏరియా అయితే డెవలప్ అవుతుందో, ఏ ఏరియా అయితే అప్రిషియేషన్ వస్తుందో ఆ ఏరియా మేము ఫస్ట్ సర్వే చేసి సూచ్ చేసుకుని ఆ ఏరియాలో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మా ప్రాస్పరా కౌంటీ నియర్ బై ఇన్ కిస్మత్పూర్, రాజేంద్ర నగర్. It's a beautiful location now. Hyderabad number 1 location in Rajendra Nagar. So ఆ లొకేషన్లో కూడా ఆల్రెడీ మేము హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరికి నా సూచన ఏంటంటే డెఫినెట్గా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మోర్ బెనిఫిట్స్ వస్తాయి, బాగుంటుంది అనేది నా ఉద్దేశం. వన్స్ అపాన్ వన్ టైం హైదరాబాద్ అనేది వరల్డ్ నెంబర్ 1, నాట్ ఇండియా, ప్రపంచంలో నెంబర్ 1 ఇన్ హైదరాబాద్ రాష్ట్రం. సో హైదరాబాద్కు ఆ చరిత్ర ఉన్నది కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్ ఆపడం అనేది ఎక్కడ కూడా జరగదు. సో అలానే గిరిధారి కన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే ఇలా ఒక ప్రాజెక్ట్ చేపడుతుంది అని మేము లొకేషన్ లేదంటే వాటి హైలైట్స్ తెలుసుకునే లోపే రెడీ టు హ్యాండ్ ఓవర్ అంటారు. సో అంత పంక్చువల్ గా ఎలా ఉండగలుగుతున్నారు? ప్లానింగ్, ప్రతి ఒక్క వర్క్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ మేము ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు డెలివరీ చేయాలనే ప్లానింగ్తో ఉంటాం. కాబట్టి మా కంపెనీ ఇప్పటి వరకు ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఇంకోటి ఎగ్జిట్, ఒక 10 ప్రాజెక్టులు పెట్టుకొని అక్కడిక్కడ ఇబ్బంది పడకుండా 1 to 1 ఎగ్జిట్ అయ్యకుండా 1 ప్రాజెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో కస్టమర్కు ఏదైతే మనం కమిట్మెంట్ ఇస్తామో ఆ కమిట్మెంట్ ప్రకారం ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చాబ్ ఎప్పుడైతే ఇస్తామో అసలు మోర్ ట్రస్ట్ కంపెనీ మీద ఉంటుంది. కాలం మారినా, రోజులు మారినా ఆకాశాన వేగ చుక్కదారి చూపుతూనే ఉంటుంది. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న హైదరాబాద్ రియాలిటీ రంగంలో కాలంతో సంబంధం లేకుండా వేగు చుక్కగా నిలుస్తున్న ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ వాసవి గ్రూప్. సిటీలో ప్రైమ్ లొకేషన్ కింగ్ గా వాసవి సంస్థకు పేరుంది. ప్రాజెక్ట్ లాంచింగ్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు అన్ని అల్టిమేట్ లెవెల్లో ఉండటం వాసవి ప్రాజెక్టుల ప్రత్యేకత. సిటీకి 4 దిక్కులా ఆన్ గోయింగ్ అయినా, రెడీ టు హ్యాండ్ ఓవర్ అయినా బెస్ట్ ఏవంటే ఫస్ట్ వినిపించేది వాసవి పేరే. ఈ ఏడాది సిటీలో 3 గ్రాండ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో ప్రెస్టీజియస్ బ్రాండ్ నుంచి పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ లో ప్రాపర్టీ కావాలంటే అందుకు సరైన డెస్టినేషన్ వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీలో అన్ని వైపులా గ్రాండ్ అండ్ మార్వెలస్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకచోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలను నిజం చేస్తోంది. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. నార్సింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ కు అడ్రస్ గా నిలిచేలా వాసవి సంస్థ వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. 8 టవర్లలో 45 ఫ్లోర్లతో దీన్ని భారీగా డిజైన్ చేస్తున్నారు. డెవలప్మెంట్ లో ర్యాపిడ్ గా దూసుకుపోతోన్న నార్సింగ్ లో కస్టమర్ల ఆనందం ఆకాశం అంచులు తాకే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు ఉన్నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. హైదరాబాద్ సిటీకి మణిహారంలా నిలిచే హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. హై రైజ్ లైఫ్ స్టైల్ మరింత మ్యాగ్నిఫిషియంట్ గా మార్చేలా స్కైలా ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్ లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. ఎంతో స్పేషియస్ గా ముస్తాబవుతోన్న ఈ ప్రాజెక్టులో 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొండాపూర్లో నోవోటెల్ శిల్పారామంకు అతి చేరువలో వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ ఎంటైర్ హిస్టరీలో మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్గా నిర్మించడం జరుగుతుంది. సో ఈ వాసవి స్కైలా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాం. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ను అపార్ట్ విల్లా అంటున్నాం. అంటే వాళ్ళకు ఈ అపార్ట్మెంట్ విల్లా తీసుకున్న వాళ్ళకు కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే వచ్చేలాగా ప్లాన్ చేసాం ఆర్కిటెక్చర్లీ. అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి దాని స్కై విల్లాస్ లాగా కస్టమర్స్కి అందివ్వబోతున్నాం. సో ఎవరైనా విల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇది చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కింద దాని ఎలివేషన్ కూడా సపరేట్గా ఇస్తున్నాము, లాన్స్ అన్ని ఇస్తున్నాం. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ టెరాఫార్మా అని బెంగళూరు వాళ్ళని అపాయింట్ చేశాము. అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ ప్రాజెక్టుకు. అండ్ ఆల్మోస్ట్ 75% స్పేసెస్తో నిర్మిస్తున్నాం వాసవి స్కైలా ప్రాజెక్ట్. ఆడియన్స్ పల్స్ తెలిస్తే చాలు ఆన్ సీజన్ లోనూ అద్భుతమైన సక్సెస్ చూడొచ్చు. సాధారణంగా ఇది సినిమా ఇండస్ట్రీలో వినిపించే మాట. ఇది రియాలిటీ రంగానికి వర్తిస్తుందని నిరూపించిన ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ రాధే కన్స్ట్రక్షన్స్. మార్కెట్ లో పాజిటివ్ ట్రెండ్స్ ఉన్నప్పుడే కాదు, టఫ్ కండిషన్ లో సైతం రాధే కన్స్ట్రక్షన్స్ ప్రాపర్టీలు హాట్ కేకుల్లా నిలుస్తూ వస్తున్నాయి. డ్రీమ్ హౌస్ విషయంలో నేటి జనరేషన్ ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆకాశాన్ని తాకే ఆకాంక్షలకు రూపమిచ్చేలా రాధే సంస్థ అద్భుతమైన ప్రాజెక్ట్ స్కైను రూపొందిస్తోంది. ఓఆర్ఆర్ ఫేసింగ్ లో కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. నివాసానికి సౌకర్యంగా, పర్యావరణానికి అనుకూలంగా, లైఫ్ స్టైల్ మోడర్న్ గా ఉండేలా రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న స్టైలిష్ అండ్ ట్రెండీ విల్లా ప్రాజెక్ట్ రాగా విల్లాస్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని కీ లొకేషన్ అయిన కొల్లూరు వద్ద రాగా విల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబై విల్లా లవర్స్ కు సుస్వాగతం పలుకుతున్నాయి. లగ్జరీ ప్రాజెక్ట్స్ లో స్పెషల్ గా పేరు తెచ్చుకొని రియాలిటీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. లగ్జరీ హోమ్స్ బెస్ట్ ప్రైజింగ్ లో అందిస్తూ మార్కెట్ లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన ఎన్నో ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. చక్కటి ప్లానింగ్ తో అద్భుతమైన విల్లా ప్రాజెక్టు రాగాను, హై స్టాండర్డ్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్కై ప్రాజెక్టులను అల్టిమేట్ లెవెల్లో డెవలప్ చేసి కస్టమర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. Hi sir, how are you? Good, thank you. And how are you? Yeah, we are also good. Sir, రాధే కన్స్ట్రక్షన్స్ అతి తక్కువ టైంలోనే కస్టమర్స్ నుంచి చాలా మంచి ట్రస్ట్ సంపాదించుకుంది. అది దేని వల్ల అని మీరు అనుకుంటున్నారు? బికాజ్ యూఆర్ ఇన్ టు దిస్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్.
రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రస్ట్ ఇన్ 2 ఎలిమెంట్స్ అండి. ఒకటి టైమ్లీ డెలివరీ, రెండు క్వాలిటీ. ఎవ్రీథింగ్ సెడ్ అండ్ డన్ అండ్ గుడ్ అప్రిసియేషన్ ఫర్ దర్ ప్రాపర్టీ ఇన్ ద పీరియడ్. ఆల్ ది 3 boxes ఆర్ టికింగ్ హియర్. సో మాకు క్వాలిటీ బీయింగ్ ది ప్రైమ్ ఫోకస్ ఫర్ ఆల్ ది క్లయింట్స్. మా ప్రీవియస్ ప్రాజెక్ట్ నుండి లెర్నింగ్స్ చాలా ఉన్నాయి. సో వీ డిడ్ నాట్ కాంప్రమైజ్ దిస్ టైమ్. వీ ఆల్సో న్యూ రాగా ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ అవర్ మేజర్ హైలైట్ ప్రాజెక్ట్స్. దీంతోనే మా నెక్స్ట్ డికేడ్ డిపెండ్ అయి ఉందని మాకు ఐడియా ఉంది. సో ద హోల్ టీమ్ has observed this or really put this into perspective. ఎవరిని పట్టుకున్న నెక్స్ట్ డే మాకు లేదు అన్నట్టే పనిచేశారు ఆల్మోస్ట్. వీ కెన్ సీ ఇన్ ద రిజల్ట్స్. మా నెక్స్ట్ డికేట్ కంపెనీకి బాగుంటుంది, నా ఫ్యూచర్ కూడా బాగుంటుంది, కంపెనీకి బాగుంటానని అనేసరికి అందరూ వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్ దే పుట్ ఫార్వర్డ్. సో మీరు చెప్పినట్టు లైక్ డికేడ్ అంటే ఆల్మోస్ట్ ఫర్ ద నెక్స్ట్ 10 years కి మీరు ముందుగానే బాటలు వేసుకున్నట్టు. రియలీ సో ఎలా హెల్ప్ చేస్తుంది సార్ మరి? అంటే మీరు అనుకున్నట్టుగానే మీరు ఎలాగైతే అనుకున్నారో అంతకన్నా మించి ఉందా, లేకపోతే ఎలా ఉంది సార్? హౌ ఇస్ రాగా విల్లాస్ గోయింగ్ ఆన్? ఫర్ మీ ఇట్ ఈస్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అండి. అంటే ఇంతకుముందు నేను ఉట్టి కొంత ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ పెడితే, కొంత టైం క్వాలిటీ మీద కొంత టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేది చాలా బ్రాడ్ టర్మ్స్. మేము వాటిని స్టెప్ బై స్టెప్ చూసేసరికి నౌ వీ నో హౌ టు గెట్ గుడ్ అవుట్పుట్. ఆ ప్రెసిషన్ కానీ క్లయింట్ వరకు వెళ్ళేసరికి ఎక్కడెక్కడ వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అనేది ఇట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అస్. అండ్ హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ ని కూడా ఒక స్పెషలైజ్డ్ అప్రోచ్ లో తీసుకెళ్తున్నాం మనం. దట్ ఆల్సో ఇస్ హెల్పింగ్ అస్ అ లాట్. బిఫోర్ ఇట్ గోస్ టు ద కస్టమర్, పాయింట్ 1 మన సిఆర్ఎం డిపార్ట్మెంట్ క్వాలిటీ చెక్స్ చేస్తుంది. తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్ క్లయింట్ రిక్వైర్మెంట్ పర్చేజ్ అప్పుడు తీసుకుని ఇప్పుడు అన్ని మ్యాచ్ అయినాయో లేదో చూస్తుంది. ఓన్లీ దెన్ దే విల్ రిక్వెస్ట్ అ క్లయింట్ ఫర్ దేర్ ఓన్ విజిట్. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా చిన్న చిన్న స్నాక్ పాయింట్స్ ఉంటే ఇది ఇమీడియట్ గా సాల్వ్ చేసి ఇంటీరియర్స్ కి ఇచ్చేస్తుంది. సో దిస్ ప్రాసెస్ ఇస్ హెల్పింగ్ అస్ అండర్స్టాండ్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బెటర్. సో రాగా విల్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్స్ గోయింగ్ వెరీ నైస్. అండ్ బ్యాక్ యార్డ్ విల్లాస్ అనేది ఇప్పుడు మనకి బేసిక్గా ఫారెన్ కంట్రీస్లో దట్స్ వెరీ కామన్. బట్ ఇక్కడ మనకి ఇండియాలో చాలా చాలా తక్కువ. అండ్ ఒక రకంగా చెప్పాలంటే నేను మన రాగా విల్లాస్లోనే చూస్తున్నాను, డైరెక్ట్గా వెళ్ళి కూడా చూడడం జరిగింది. ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇలాంటి ఇంకే ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నారు మీరు టు అట్రాక్ట్ ద పీపుల్? యూఎస్పీస్ అన్నారు కదా మీరు. డెఫినెట్లీ. అంటే ఏంటంటే బడ్జెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నౌ అవర్ ఫస్ట్ టార్గెట్ ఇస్ టు గివ్ ఇట్ టు బడ్జెట్ గ్యాప్ ఆఫ్ 1.5 to 2.5 crore విల్లా ప్రాజెక్ట్ లో బ్యాక్ యార్డ్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నది ఫస్ట్ టార్గెట్. హై ఎండ్ బ్రాకెట్ లో బిగ్గర్ బ్యాక్ యార్డ్స్, షేర్డ్ బ్యాక్ యార్డ్స్, ఇంకా పెద్ద లెవెల్ వేర్ దే హ్యావ్ టు పే లెస్ అండ్ గెట్ మోర్ అన్నది పెద్ద విల్లాస్. ఎగ్జాంపుల్ ద సౌత్ జోన్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ నౌ ఇన్ డిమాండ్ ఫర్ బిగ్ విల్లాస్. వీఆర్ లుకింగ్ ఎట్ ప్రొక్యూరింగ్ ల్యాండ్ దేర్ ఫర్ బిగ్ సైజ్ villas. Parallelly, west side of Hyderabad, we are looking at acquiring for a budget of 1.5 to 2.5 crores. Rigorously looking at options kuda unnai, due diligence lo unnadi. So we will take forward the concept like this. Yeah. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. Until then, this is Renu signing off. Bye bye.